ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇవాళ చలో హైదరాబాద్ కి పిలుపునిచ్చారు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. అలాగే ఆశా వర్కర్ల చలో హైదరాబాద్ కార్యక్రమం యొక్క డిమాండ్స్ ను తెలియజేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని కోరారు. అలాగే 50 లక్షల ఇన్సూరెన్స్ చేయించాలని, ప్రమోషన్లు, ఈఎస్ఐ, పీఎఫ్, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీటిని తక్షణమే అమలు చేయకపోతే ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కోటిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం దగ్గర ధర్నా చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఇక ఆశా వర్కర్ల యూనియన్ చలో హైదరాబాద్ కి పిలుపునివ్వడంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. దీంతో ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను అరెస్టు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఎవరు బయటికి రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు ఎలాంటి నిరసనలకు పర్మిషన్ లేదని తేల్చి చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, ఆశా వర్కర్లు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కమిషనర్ కార్యాలయం కూడా, ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే చెలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రాహ్మణి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు చేపడుతున్న నిరసనలు రోజు రోజుకు మిన్నుంటాయి. గత 10 రోజులుగా చూస్తుంటే జిల్లాల వారీగా కలెక్టరేట్ ముట్టడితో పాటు ఆందోళన కార్యక్రమం ఉధృతంగా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు చలో హైదరాబాద్ కార్యక్రమం ఉధృతంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటికే జిల్లాల వారీగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలను ఇక్కడికక్కడ అరెస్టులు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే సమాన పనికి సమాన వేతనంతో పాటు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి చేస్తున్నాం. ఇందులో భాగంగా వారు ఇప్పటి వరకు విజ్ఞప్తులతో వినతులతో కాలక్షేపం చేశారు. ప్రస్తుతం అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకొచ్చే దిశగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునియడంతో చలో హైదరాబాద్ కార్యక్రమం వారు చేపట్టారు. ఇందులో భాగంగానే ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల నుంచి అటు సిఐటి ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన దీక్షకు పెద్ద సంఖ్యలో అటు ఆశా వర్కర్లే కావచ్చు, అంగన్వాడీ కార్యకర్తలే కావచ్చు బయలుదేరుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికే అర్ధరాత్రి నుంచి అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఎందుకంటే జిల్లాకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో ఇటు పోలీసులు సైతం పెద్ద ఎత్తున వారిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తం ఎట్టి పరిస్థితుల్లో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గత కొన్ని ఏళ్ళుగా మేము చేపడుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే కరోనా కష్టకాలంలో అటు ఆశా వర్కర్లే కావచ్చు, అంగన్వాడీ కార్యకర్తలే కావచ్చు పూర్తి స్థాయిలో విధుల్లో చేరి ప్రభుత్వానికి అండగా నిలిచి ప్రజలకు చేయూతనిచ్చిన పరిస్థితి చూస్తున్నాం. ఈ రకంగా తమకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో తమ ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అంగన్వాడీ ఆశా వర్కర్లు హైదరాబాద్ ప్రాంతానికి బయలుదేరుతున్నారు. ప్రస్తుతం తమకు చాలీ జీతంతో ప్రభుత్వం పరిమాణం పెంచుతుందని చెప్పేసి అటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణి. రైట్, ధనుంజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.